నిలుపుకుంటివమ్మా తమన్నమ్మా మళ్ళీ నువ్వే వచ్చినావమ్మా ఓ తమన్నా తల్లు ఇరగ తీసేసింది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ క్లైమాక్స్ అయితే పీక్స్ చాలా బాగుంది సెకండ్ షోకి మాత్రం దయచేసి పక్కన మనిషి తీసుకుని వెళ్ళాలని చెప్తున్నా ఎందుకంటే వచ్చపడుతుంది సెకండ్ హాఫ్ చూస్తే అదిరిపోయింది అసలు దెయ్యంగా చేసాడు తిరుపతి క్యారెక్టర్ చింపేశాడు బాగుందండి చాలా బాగా చేసింది ఆవిడ సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మంచి బ్లాక్ బస్టర్ ఆవిడ చాలా లెంత్ తక్కువ ఉంది 2-3 సీన్లకి అంకితం కానీ ఈ సినిమాతో తమన్నా మూసుకున్న థియేటర్ కూడా ఓపెన్ చేయబోతుంది మంచి కంటెంట్ ఉన్న సినిమా చాలా బాగా ఆడుతుంది ఆయన తిరుపతి క్యారెక్టర్ వశిష్ట అమ్మో అసలు సోను అరుంధతిలో సోను సూద్కి ఎంత పేరు వచ్చిందో ఈ తిరుపతి క్యారెక్టర్ కి మంచి అంత పేరు వచ్చింది అంత బాగుంది సంపత్ నంద్ గారు ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఒక ఇంట్రడక్షన్ ఉంటది నాకు తెలిసి హీరోలకు కూడా అలాంటి ఇంట్రడక్షన్ పడింది ఇంటర్వెల్ లో వస్తారు అద్దరిపోతుంది క్లైమాక్స్ ఒక్కొక్కళ్ళు ఇంకా ఇలా కళ్ళప్పగేసి చూడండి అద్దరిపోయిన సినిమా ఎంజాయ్ చేస్తారు బాగా నేను చాలాసార్లు దిగాను బ్రో నాకు తెలుసు నేను ఈ రాజా సాంగ్స్ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది అరుంధతి తర్వాత అంత మూవీ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది చాలా బాగా చేసింది రోల్ తమన్నా కూడా ఇది కూడా అరుంధతి మూవీ తర్వాత ఇదే చాలా సూపర్ హిట్ గా ఉంది చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి మ్యూజిక్ అంతా చాలా చాలా బాగున్నాయి సూపర్ లాగ్ ఏం లేదు బాగుంది బోర్ అసలు లేదు బోర్ ఇట్లా చాలా బాగుంది నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది అనేది కూడా ఊహకు అందంగా ఉంది బాగుంది చాలా చాలా బాగుంది రండి మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఓటీటీలో చూసే సినిమా కాదు ఇది ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే విజువల్స్ కానీ ఏదైనా మనం ఆఫ్టర్ లాంగ్ టైము ఈ అమ్మోరు ఇవన్నీ సినిమాలు చూసాం కదా సో ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే నేను అఘోరా అండి ఒక నాగసాధువులు ఉంటారు అందులో మన ఛత్రపతి శేఖర్ గారు నేను ఇద్దరం చేశాను అనమాట సో మంచి క్యారెక్టర్ నాది అయ్యో ఆవిడకి పేరు పెట్టే అంత స్థాయి నాకు లేదు బట్ ఆవిడ ఎక్స్ట్రాడినరీ యాక్ట్ అసలు ఆవిడ వల్ల ఎంత క్రేజ్ వచ్చింది సినిమాకి సో మీరు కూడా ఫస్ట్ థియేటర్కి రండి థియేటర్కి వచ్చి చూసి మీ ఎక్స్పీరియన్స్ 10 మందితో షేర్ చేసుకోండి మంచి సినిమా మీకు క్లూ ఉంటుందండి దానికి దీనికి క్లూ ఉంటుంది మీరు అలా చెప్పేస్తే ఏంటంటే థ్రిల్ మిస్ అవుతారు దయచేసి అందరూ కూడా థియేటర్కి రండి ఓదల 1 చూసిన వాళ్ళకి ఖచ్చితంగా 2 ఏంటనేది అర్థమవుతుంది చూడని వాళ్ళకి కూడా అర్థమవుతుంది బట్ 1 చూసిన వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఓదల్ మూవీ మామూలు లేదు భయ్య అరాచకం చిరాకు మామూలు చిరాకు కాదు భయ్య ఏంటి భయ్య ఆ ఫైట్స్ ఏంటి భయ్య ఆ అర్రలేంటి ఆ ఎఫెక్ట్స్ ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అన్న క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచింది అసలు ఇంటర్వెల్ బిఫోర్ లో వస్తుంది అనమాట తమన్నా క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసినాం కానీ తన గ్లామర్ తో పడేసింది కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్యా ఊరా మాస్ అంటారు కదా అంతకు మించి ఉంది సినిమా అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా చెప్పాలంటే అరకొర సినిమాలు అనుకుంటాం కదా అలా లేదు భయ్య ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయ్య తమన్నా కెరియర్ లో ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ గా ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ 1 సినిమా ఎలా ఉందో పార్ట్ 2 పిక్చర్ పీక్స్ అనమాట నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు కాక ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది సినిమా వేరే లెవెల్లో తీసారు వేరే లెవెల్ ఉంది సినిమా చాలా బాగుంది అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్ నిజంగా అశోక్ తేజ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ అండి నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు చూడలేదు చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి పార్ట్ 1 అసలు ఎక్కడ వనికిరాదండి పార్ట్ 2 వేరే లెవెల్లో ఉంది ఇంకా పార్ట్ 1 కంటే మించి ఉంది అంటే ఎవడో ఎక్స్పెక్ట్ చేయండి పార్ట్ 1 చూసినా కదా పార్ట్ 2 ఏముంటుంది నార్మల్ గానే ఉంటుందేమో అనుకున్నా కానీ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంతకు మించి ఉంది సినిమా అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది సినిమా థ్యాంక్ యూ లేదు బ్రో నచ్చలేదు ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ లేదు సినిమా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అన్నారు
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, హారర్ ఎలిమెంట్స్ కూడా ఒక్క భయపెట్టే హారర్ సీన్ కూడా లేదు సినిమాలో. బట్ 1-2-3 సీన్లు బాగా వర్క్ అయ్యాయి. ఏ సీన్ అయినా ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండాలి కదా బ్రో. ఎక్కడ ఏఎంఎం లో చూస్తున్నామన్నా స్క్రీన్ కాదు, తీసే సీన్ లో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తమన్నా గారు బాగా చేశారు బ్రో, యాక్టింగ్ బాగా చేశారు. మురళీ శర్మ గారు బాగా చేశారు, అండ్ ఆత్మగా చేసిన అతను బాగా చేశాడు. అండ్ క్లైమాక్స్ 5-10 minutes బాగుంటుంది. లేదు బ్రో, గ్లామర్ రోల్ అనే బాగున్నారు. ఈ రోల్ కొంచెం ఫోర్స్ గా అనిపించినా తను చాలా ట్రై చేసింది, కొంచెం కొత్తగా ట్రై చేయడానికి. అన్ని చేయాలి కదా బ్రో హీరోయిన్ అన్న తర్వాత, కుదరలేదు ఆల్మోస్ట్ అంతే. క్లైమాక్స్ బాగా నచ్చింది. అది తమన్నా గారు ఇంటర్వెల్ వస్తారు, అది నచ్చింది. ఆ విలన్ ఇంట్రొడక్షన్, ఐ మీన్ తను వశిష్ఠ తను బయటకు వచ్చే సీన్ కొంచెం బాగుంటుంది. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది, చాలా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ విఎఫ్ఎక్స్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. టెక్నికల్ గా ఒక సాలిడ్ ఫిల్మ్, రైటింగ్ దగ్గర ఫెయిల్ అయింది. లేదు బ్రో, నాకైతే నాకు సెకండ్ హాఫ్ మధ్యలోనే వచ్చేయాలనిపించింది. ఎంగేజ్ చేయలేదు, క్యూరియాసిటీ. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes బాగుంది. ఇప్పుడు దేవుడి సినిమానా దెయ్యం సినిమా? ఇది దయ్యం సినిమా, లాస్ట్ దేవుడు వస్తాడు. చూసాను. లేదు, పార్ట్ 1 బాగుంది. అది కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది. ఇక్కడ అన్ని సూపర్ న్యాచురల్, దేవుడు దయ్యం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించింది. రేటింగ్ ఇవ్వను నేను, సారీ. బాగుంది బ్రో సినిమా. కొంచెం మనకు సినిమా చాలా బాగా అనిపించింది. ఇది దైవత్వం గురించి మూవీ కాబట్టి మనం కొన్ని ఆస్పెక్ట్ లో చూడాలి సినిమా. సో అంటే కొంచెం సినిమాలో స్టార్ట్ అయిన ఎక్కడ ఎండ్ చేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు వదలటు. సో అతను చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ ఊర్లో ఒక డిసిషన్ తీసుకొని ఇలా చేస్తేనే అయిపోతుంది, ఇతను పీరా విరగవుతుందని ఎప్పుడైతే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారో వాళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకొని ఆ ప్రేతాత్మకంగా మారడం. సో సినిమాలో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ విజువలైజ్గా బాగుంది. ఆ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది సినిమాలో. క్లైమాక్స్ అసలు మనకు ఒక విజువలైజ్ వండర్గా ఉంటుంది, ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. శివుడు ఆకాశం నుంచి రావడం, దేవతను శివుడే మనకు అనుగ్రహించడం చాలా బాగా అనిపించింది. విజువల్ గా బాగుంది సినిమా, బీజిఎం బాగుంది, వశిష్ఠ గారు యాక్టింగ్ బాగుంది, తమన్నా గారు అసలు స్పీచ్లెస్. లాస్ట్ క్లైమాక్స్ అన్న, శివుడు ఆకాశం నుంచి శూలం పంపిస్తాడు, అది చాలా అసలు విజువలైజ్ గా ఉంటారు, వండర్. ఒక పాప వెళ్ళి నందిని నువ్వు లేకుంటే ఇప్పుడు నువ్వు ఉంటే రా, లేదంటే ఇంకా ఎప్పటికీ రాకు మా అనే ఒక ఏదైతే ఉందో అప్పుడు నంది లేచి రావడం చాలా విజువల్ గా ఒక లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకుంటాం మనం. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత స్టోరీ కూడా ఉందన్న. ఎందుకంటే తను ప్రేతాత్మగా మారిన తర్వాత వాళ్ళ ఊర్లో వల్లకాడు చేయాలనుకుంటాడు. సో వల్లకాడు చేసే ఉద్దేశంలో తనకు ఈ భైరవి రావడం ఆ ఊరికి, సో గ్రామ ప్రజలందరూ వెళ్ళి తనను కలవడం, అలాంటివన్నీ ఉంటాయి సినిమాలో. మళ్ళీ ఇందులో కూడా ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో తను అంటే మనిషిగా చేశాడో ఇందులో ప్రేతాత్మగా చేస్తాడనమాట. సో మనిషిగా ఉన్నప్పుడు చేసినవి ప్రేతాత్మగా ఉన్నప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అని చూపించారు సినిమాలో. కొన్ని మనకు కొన్ని అంటే కొంచెం సేపు బోర్ కొట్టినట్టు అనిపించినా కానీ తమన్నా గారు అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి తమన్నా గారు మొత్తం హ్యాస్ లూజ్ గా మొత్తం ఉంటారు. ఇంటర్వెల్ ముందు మాత్రం తను చేసే ఆగడాలు, వశిష్ఠ గారు చేసే ఆగడాలు ఉంటాయి. సో తర్వాత ఎంట్రీ అయిన తర్వాత ఇంటర్వెల్ ముందు తమన్నా గారు ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుంచి ఎంట్రీ అయిపోయిన నుంచి మొత్తం తమన్నా గారు మొత్తం సినిమా మొత్తం ఉంటారు. ఓవరాల్ కి 5కి 3 ఇస్తాను బ్రో. చాలా అది వశిష్ఠ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది, తమన్నా గారిది కూడా బాగుంది. సో హెబ్బా పటేల్ ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది తను చనిపోయేటప్పుడు, అది చాలా లేదు బ్రో, తను చనిపోయేటప్పుడు తను ఒక హై మూమెంట్ లో చనిపోతుంది, అది చాలా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే శివుడు రావడం కూడా చాలా బాగుంటది బ్రో. చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓదల 2 ఓకే, ఓదల 2 సినిమా ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా చాలా మందికి ఫస్ట్ హాఫ్ చాలా మందికి నచ్చింది. అంటే సెకండ్ పార్ట్ ఇంకా జర బాగా తీసినట్టు ఇంకా బాగుంటుండే, అక్కడక్కడ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది డైరెక్టర్ గారికి. కాకపోతే తప్పిదం అక్కడక్కడ జరిగింది, ఇంకా జర బాగా కలిపి తీస్తుంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుండే, ఒక బ్లాక్ బస్టర్ ఉంటుండే. అయినా పర్వాలేదు, జర సెకండ్ పార్ట్ ఎలా తీయాలో అలా తీసి చూపించిండు. అంటే ఆడియన్స్ కి నచ్చేటట్టు తీసిండు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా. జర్రా కొద్దిగా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా స్లో అయింది. తర్వాత లాస్ట్ ఎండింగ్ లా ఒక ఫైట్ సీన్స్ లా కానీ డైలాగ్స్ గా అక్కడ జర పంచులు బాగా పడ్డాయి అక్కడ, అలా చూడడానికి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు.
అంటే తమన్నా కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక బాహుబలిలో ఎంత కష్టపడ్డదో ఆమె అంటే ఎంత సాహసం చేసిందో ఈ సినిమాలో కూడా ఆమె అంత సాహసం చేసి కష్టపడింది. ముందుగా తమన్నా గారు యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే సాధువు గెటప్ చేయాలంటే ప్రతి ఒక్క హీరోయిన్ ముంగట రావాలి, అదంటే అది డేర్నెస్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కి చేసిందంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి ఆమెకి. అలాంటి క్యారెక్టర్ అంటే ఏ హీరోయిన్ కూడా ముంగట రారు. అంటే హీరోయిన్ అంటే నిరూపించుకుంది, మళ్ళీ ఈ క్యారెక్టర్ చేసుకుని తమన్నా గారు ఎప్పుడైనా ఆమె మళ్ళీ నంబర్ 1 ప్లేస్ ఉంటుంది. ఎప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ సినిమా చాలా నచ్చినట్టు తీసింది ఆమె సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని ప్రతిదీ బాగుంది. బ్లాక్ బస్టర్ 5కి 3 ఇస్తాను.